హాయ్ టు ఆల్. ఈరోజు మన ప్లాంట్ ఫర్ లైఫ్ ఛానల్లో అరటిలో ఎక్కువగా మనకు కనిపించేటటువంటి పనామా తెగులు యొక్క లక్షణాలు, దాని నివారణ చర్యల గురించి మనం తెలుసు. అయితే ఈ పనామా తెగులు అనేది మనకు విత్తన పిలకల ద్వారా మరియు మట్టి ద్వారా కూడా వ్యాపిస్తుంది. కావున ఇది చాలా ప్రమాదకరం. అమృతపాణి రకం ఈ తెగులను ఏమాత్రం కూడా అసలు తట్టుకోలేదు. అయితే ఈ రకాలన్నిటి గురించి కూడా మన ఛానల్లో అంతకుముందు ఉన్న వీడియోస్లో ఉన్నాయి. బొంత, తెల్ల చక్కెరకేళి రకాలు కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఈ తెగులుకు గురవుతాయి. అయితే ఈ తెగులు ఆశించిన మొక్కలు ఆకులు కింద నుంచి మనకు పసుపు రంగు వర్ణంలోకి మారి ఎండిపోతాయి. ఆకు తొడిమ వద్దకు విరిగి కాండం వెంట వేలాడుతుంది. అంటే మన ఆకు తొడుమ నుంచే ఇరిగిపోయి, మొదట్లోనే ఇరిగిపోయి అది మన కాండానికి సమాంతరంగా వేలాడుతుంది. చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. భూమికి దగ్గరగా కాండంపై నిలువుగా మనకు పగలడం, అంటే పగిలిన చారలు అనేవి కనబడతాయి. ఇటువంటి మొక్కలు దుంపలు కోసి గమనించిన ఎడల గోధుమ రంగు మచ్చలు మనకు కనబడతాయి. అయితే ఈ తెగులు రసాయనాల ద్వారా నివారించడం సాధ్యపడదు. కనుక ఈ తెగులును తట్టుకునే అరటి రకాలను మనం సాగు చేసుకోవాలి. కావున ఈ పనామా తెగులు నుండి చాలా జాగ్రత్త వహించాలి.